స్నేహితులందరూ కలిసి చదువుకుంటారు, విడిపోతారు. ఎప్పుడో ఎక్కడో కలుస్తూ ఉంటారు. నెల్లూరులో 55 ఏళ్ల కిందట కలిసి చదువుకుని ప్రస్తుతం 75 ఏళ్ల వయసులో ఉన్న 50 మందికి పైగా స్నేహితులు కలుసుకున్నారు. 100 ఏళ్ల వయసుకి చేరువలో ఉన్న గురువులకి ఘనంగా సన్మానాలు చేసి గౌరవించారు. ఆ గురువులు జీవితంలో ఎంతో ఎత్తుకి ఎదిగిన శిష్యుల్ని చూసి మురిసిపోయారు. స్నేహితులంతా కాసేపు వయసు పక్కన పెట్టి చిన్నపిల్లల్లా అల్లరి చేశారు. ఆనాటి మధుర స్మృతుల్ని తలుచుకుంటూ ఆనందంలో మునిగి తేలారు. నెల్లూరు నగరంలోని అతి పురాతన పాఠశాలల్లో ఆర్ఎస్ఆర్ మున్సిపల్ స్కూల్ ఒకటి. దీనిని 1927లో రేబాల సుందరరామిరెడ్డి స్థాపించారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ స్కూల్ నిరాటంకంగా కొనసాగుతూ ఎన్నో వేల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఇక్కడ చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు దేశ విదేశాల్లో అత్యున్నతమైన స్థానాలు అధిరోహించి నెల్లూరు కీర్తిని ప్రపంచానికి చాటారు. ప్రస్తుతం వీరంతా డాక్టర్లు, లాయర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, అధికారులు, పెద్ద పెద్ద వ్యాపారులుగా జీవితంలో స్థిరపడ్డారు. వయసు మీద పడ్డంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. కొందరు ఇప్పటికీ వ్యాపారాలు, కాంట్రాక్టు పనులు చేస్తూనే ఉన్నారు. వీరంతా 1970లో ఆర్ఎస్ఆర్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత ఎవరి దారుల్లో వారు ఉన్నత చదువులు అభ్యసించారు. కుటుంబాలు, పిల్లలు, పెళ్లిళ్ళు, చదువులు ఇలా జీవిత సాగరాల్ని ఈది చివరాంకానికి చేరుకున్నారు. కొందరు మృత్యువు చేరువై లోకాన్ని వీడారు. ఇప్పుడు వీరంతా 72 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వయసున్నవారే. మేమిక్కడ ఈరోజు కలయిక కారణం ఏమంటే 1970లో 7th ఫామ్ ఆర్ఎస్ఆర్ స్కూల్లో కలిసి చదువుకున్నాం అందరము. దాని తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో అందరం ఒక దగ్గర కలవాలని ప్లాన్ చేసి అందరికి మంచి చెడ్డలు కలిసి చర్చించుకోవాలని ఒక డెసిషన్ తీసుకున్నాము. దాంతో ఒకరి నుంచి ఒకరికి అందరికీ పాస్ చేసుకొని ఒక 3-4 బాగా ఇంపార్టెంట్గా కీన్గా పార్టిసిపేట్ చేసి అందరినీ కలెక్ట్ చేశారు. సుమారు ఒక 50 మంది కాగలిగాము. ఇప్పుడు వచ్చి ఇక్కడ చేరిన తర్వాత ఇక్కడ స్నేహితులందరినీ కలుసుకున్న తర్వాత పాత జ్ఞాపకానికి వస్తున్నాయి. ఆ స్కూల్లో ఎలా ఉండేవాళ్ళము, ఎలా చదువుకునేవాళ్ళము. అలాగే ఆల్మోస్ట్ అక్కడ 1960లో జాయిన్ అయ్యాము ఆర్ఎస్ఆర్ స్కూల్లో. అప్పటి నుంచి 7th ఫారం వరకు చదివాము. 7th ఫారం తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయాము. ఇప్పుడు ప్రస్తుతము దేవుడి దయ వల్ల వాళ్ళందరూ కూడా చాలా వరకు మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు కూడా మంచి పొజిషన్లో ఉన్నాయి. ఏమనిపిస్తుంది మీ ఫ్రెండ్స్ అందరిని ఎలా గ్యాదర్ చేయగలిగారు, కలుసుకోవడం, ఇక్కడ మీరు సన్మానాలు చేయడం? అనుకున్నప్పటి నుంచి రాత్రులు నిద్ర కూడా సరిగ్గా పట్ల. ఎందుకంటే అనుకున్నాను నేను, మా ఫ్రెండ్స్ కొంతమందిని కలిస్తే రే కస్టమర్ నువ్వు చేయలేవు, ఎక్కడెక్కడ ఉండారన్నారు. మా సుబ్బయ్యని అట్లా ఒకరి ద్వారా ఒకరు, మా బద్రి, సుధాకరు వీళ్ళని కలుసుకున్నాను. ఒకరి తర్వాత మా వెంకయ్య నాయుడు, ఇట్లా మా ఎస్పీలు అన్నమాట. లాస్ట్ ఎస్పీ ఈయనే మాకు. ఆర్ఎస్ఆర్ స్కూల్ స్థాపించింది రేబాల సుందరరామరెడ్డి గారు అని రెడ్డి గారు స్థాపించారు. అక్కడ మేమందరం దాదాపు 1975 బ్యాచ్ మేమంతా. అక్కడి నుంచి మేము అతికి 7th ఫామ్ పాస్ అయ్యి మళ్ళీ డిగ్రీ దాకా కూడా అందరం కలిసి ఆనందంగా ఉన్నాం. అక్కడ టీచర్లు, అక్కడ ఉండే వాతావరణం అంతా ఆనందించాం. కానీ ఒక్కటి, ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ అంతా కూడా మేము ఎంతో ఆనందంగా కలిసామన్నమాట. ఈ ఆనందమే కాకుండా మా టీచర్లు వచ్చారు, ఆ టీచర్లకి సన్మానం చేశాం. ఆ టీచర్లు కూడా మాకు మా ఇద్దరికి అనుబంధంగా సంపాదించుకున్నాం ఆనందాన్ని. అప్పుడు టీచర్లు అంటే వాళ్ళు ఎంతో శ్రద్ధగా చెప్పేవాళ్ళు, ఓపికగా చెప్పేవాళ్ళు, శ్రద్ధగా చెప్పేవాళ్ళు. వాళ్ళంటే మాకు భయం. మేము ఒక్కసారి ఒక వీధిలో పోవాలన్నా కూడా మాకు వాళ్ళ టీచర్లు వద్దంటే పోకుండా ఉండేయడం అంతనమాట. వాళ్ళు చెప్పేది పద్ధతులు కానీ అక్కడ కానీ వాళ్ళకి అనుకోగా కానీ ఎంతో ఇదిగా ఉండేది. వాళ్ళు మా మీద ఎంతో శ్రద్ధ చూపించేవాళ్ళు. ఇప్పుడు ఆప్యాయత ఎంతో ఉండేది. ఇప్పుడుండే వాళ్ళు వచ్చేసి ఫాస్ట్ యుగం. ఈ ఫాస్ట్ యుగంలో ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు, ఎక్కడ చదువుతున్నారో తెలియదు, ఎక్కడ ఎవరు కలుస్తున్నారో కూడా తెలియదు అనమాట. అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది. అప్పుడుండే టీచర్ల శ్రద్ధకి ఇప్పుడుండే టీచర్లకి చాలా తేడా ఉంది. బాల్యమిత్రులంతా కలుసుకోవాలని ఆలోచన రావడంతో వారంతా నెల్లూరు క్లబ్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. వయస్సు, ఆరోగ్యాల్ని సైతం పక్కన పెట్టి సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు కుర్రాళ్ళులా పరిగెత్తుకుంటూ నెల్లూరుకి చేరుకున్నారు. ఆనాడు తమకి చదువులు చెప్పి ప్రస్తుతం 100 ఏళ్ల వయసు చేరువలో ఉన్న గురువులు పివి శేషయ్య, పి వెంకటరెడ్డిని తీసుకొచ్చారు. వారిద్దరిని ఘనంగా సన్మానించారు. 72 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వయసుండే విద్యార్థులు 100 ఏళ్ల చేరువలో ఉన్న గురువులతో అదో తరగతి గదిలా మారింది. వృద్ధాప్యంలో ఉన్న విద్యార్థులు అల్లరి చేస్తూ ఆనందంలో మునిగిపోయారు. గురువులు వాళ్లను చూసి ఆనందపడ్డారు.
మొత్తం మీద ఆ అపూర్వ కలయిక వారందరిలోనూ ఈ జీవితానికి ఇది చాలదా అనే భావన కల్పించింది. అప్పటికప్పుడు ఇక మీదట కూడా ప్రతి ఏడాది ఇదే రీతిన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవాలని తీర్మానించుకున్నారు.